హలో వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. యాక్షన్ వైలెన్స్ గా టర్న్ అయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు మాత్రమే చూపించే వైలెన్స్ ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోలు కూడా చేస్తున్నారు. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా యాక్షన్ కి కేరఫ్ గా ఉన్న సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని ట్రై చేస్తున్నారు. మరి అలా యాక్షన్ డోస్ పెంచేస్తున్న హీరోలు ఎవరు? స్టార్ హీరోల కేరాఫ్ అడ్రస్ అయిన యాక్షన్ ఇప్పుడు చిన్న హీరోలు కూడా ట్రై చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ని లవ్ స్టోరీలోనో మహా అయితే ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ లోనో చూసాం. కానీ ఈసారి మాత్రం కొత్త అవతారులా కనిపిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టులో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ చూపించబోతున్నాడు. విలేజ్ డ్రామాగా కనిపిస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించేందుకు ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడు యాక్షన్ వైపు టర్న్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం కంప్లీట్ ప్యాకేజ్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కింగ్డమ్ లో తన రెగ్యులర్ యాక్షన్ కంటే డోస్ పెంచేసిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా మరో యాక్షన్ సినిమా స్టార్ట్ చేశారు. కత్తి నేనే, నెత్తురు నేనే, యుద్ధం నాతోనే అంటూ కత్తి పట్టుకుని మరీ రవికిరణ్ కోలాతో చేస్తున్న సినిమా జానర్ ఫుల్ యాక్షన్ ఓవర్లోడ్ అంటూ క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. దసరా నుంచి టర్న్ తీసుకున్న యాక్షన్ హీరో నాని అప్పటి నుంచి తన సినిమాల్లో వైలెన్స్ ని గట్టిగానే చూపిస్తున్నారు. నాని ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో వైలెన్స్ అంతా ఒకెత్తు, ది ప్యారడైజ్ లో చూపిస్తున్న వైలెన్స్ అంతా ఒకెత్తు. ఇదే విషయాన్ని ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చెప్పేశారు నాని. పిల్లల్ని అసలు ఈ సినిమాకి తీసుకురావద్దు అని స్వయంగా చెప్పారంటే వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ డ్రివైన్ సినిమాలు చేస్తూ తనకంటూ స్పేస్ ను క్రియేట్ చేసుకున్న హీరో అడవిశేష్. లవ్ స్టోరీస్ కాకుండా ఎప్పుడూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ చేసే అడవిశేష్ ఈసారి ఆ డోస్ ను ఫుల్ గా పెంచేసి డెకాయిట్ మూవీ చేస్తున్నారు. రివెంజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డెకాయిట్ లో యాక్షన్ ఫుల్ గా ఉంటుందని గ్లిమ్స్ లోనే హింట్ ఇచ్చేశారు శేష్. సుధీర్ బాబు కంటెంట్ డ్రివైన్ సినిమాలు చేస్తున్న యాక్షన్ ని హైలైట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తన సినిమాలకి కంప్లీట్ డిఫరెంట్ గా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా జటాధర సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న జటాధరలో సుధీర్ బాబు యాక్షన్ నెక్స్ట్ లెవెల్ చేయడంతో ఈసారి ఏ స్టైలిష్ స్టంట్స్ చూపించబోతున్నారు అని ఎదురు చూస్తున్నారు జనాలు. సినిమాలో హీరోలు ఎంత యాక్షన్ చేస్తున్నా, డైరెక్టర్లు ఎంత వైలెన్స్ చూపిస్తున్నా కొన్ని కాంబినేషన్స్ అంటేనే వీళ్ళు వైలెంట్ అన్న ఇంప్రెషన్ పడిపోయింది ఆడియన్స్ కి. ఆల్రెడీ వైలెన్స్ ని చూపించిన ఈ కాంబినేషన్ మరోసారి వస్తుండడంతో ఈసారి యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఇమాజిన్ చేస్తున్నారు జనాలు. సౌత్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ వైలెన్స్ ని ఆడియన్స్ కి కేజీఎఫ్ తో చూపించారు ప్రశాంత్ నీల్. అదే డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీలో కూడా వైలెన్స్ సాలిడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దేవరలోనే యాక్షన్ డోస్ పెంచిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఆ లెవెల్ ని ఇంకా పెంచేశారు. ఆల్రెడీ 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించేశారు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో యాక్షన్ డోస్ పెంచడంతో డ్రాగన్ లో అంతకు మించి వైలెన్స్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2తో వైలెన్స్ ని కొత్తగా చూపించిన అల్లు అర్జున్ అట్లీతో చేయబోతున్న సినిమాలో దాన్ని ఇంకాస్త స్టైలిష్ గా చూపించేందుకు రెడీ అయ్యారు. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ కి తగిన స్టైలిష్ వైలెన్స్ ని చూపించబోతున్నారు. షారుఖ్ ఖాన్ తోనే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేపించిన అట్లీ ఈసారి బన్నీ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ సాలిడ్ వైలెన్స్ ని సినిమాలో యాడ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వీడియోలోనే హింట్ ఇచ్చేశారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న బాలయ్య అఖండ 2 సినిమాలో అయితే వైలెన్స్ వీర తాండవమే చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్. అందుకే ఈసారి కూడా అఖండ 2కి అదిరిపోయే ఎలివేషన్ తో పాటు వైలెన్స్ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉండేలా ప్లాన్ చేశారు బోయపాటి. ఇప్పటికే వచ్చిన అఖండలో బాలయ్య చేసిన వైలెన్స్ కే షాక్ అయిన ఫ్యాన్స్ డిసెంబర్ లో రాబోతున్న అఖండ తాండవంలో ఇంకే రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు అంతగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయలేకపోతున్నాయి. మరి వచ్చే సినిమాలైనా హిట్ టార్గెట్ ని రీచ్ అవుతాయా? అసలు ఏ సినిమాల్లో అంత పొటెన్షియల్ కనిపిస్తోంది? బాలీవుడ్ లో చావా తర్వాత అంతగా ఆడియన్స్ ని రీచ్ అయిన సినిమాలు లేవు. మధ్యలో వార్ 2 వచ్చినా అంతే స్పీడ్ గా ఆడియన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ అందుకుంది. అయితే స్టార్ మూవీ కాబట్టి ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. అలా 2 నెలల నుంచి పెద్ద సినిమా వచ్చింది లేదు, అదిరిపోయే పెద్ద హిట్ అయింది లేదు. అందుకే రాబోతున్న సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు సినిమా లవర్స్. వీటిలో ఈ నెల 21న దీపావళి సీజన్లో థియేటర్లలోకొస్తోంది థామా. రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దికీ లీడ్ రోల్స్ లో స్త్రీ హారర్ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన థామా సినిమా వచ్చే మంగళవారం థియేటర్లలోకొస్తోంది.
హారర్ కామెడీతో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రాబోతోంది థామా. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన మలైకా రష్మిక స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ కి కావాల్సినంత ఊపు తెప్పిస్తోంది. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న థామా బాలీవుడ్ ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకుంటుందో చూడాలి. ఇండియాస్ యంగెస్ట్ పరమవీర చక్ర అయినటువంటి అర్జున్ ఖేతర్ పాల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 21 వార్ టైమ్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద హీరోగా నటిస్తున్నాడు. నవంబర్ 7న రిలీజ్ లిస్ట్ లో మరో సినిమా హక్ కూడా ఉంది. యామి గౌతమి, ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ నవంబర్ 7నే రిలీజ్ అవుతోంది. ఇక అదే రోజు రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ జటాధర. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న జటాధర సినిమా నవంబర్ 7న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ లో ఫుల్ స్పీడ్ లో చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ వైరల్ అవడంతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది జటాధర. ఈ సంవత్సరం అజయ్ దేవ్గన్ హిట్ రన్ కంటిన్యూ అవుతూనే ఉంది. వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్న అజయ్ దేవ్గన్ తన క్రేజీ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న అజయ్ దేవగన్ మరో క్రేజీ సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. దే దే ప్యార్ దేతో హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అజయ్ అండ్ టీమ్ నవంబర్ 14న ఈసారి దే దే ప్యార్ దే 2గా రాబోతున్నారు. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ మాధవన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏజ్ గ్యాప్ లవ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా హిట్ అన్న వైబ్స్ ఇస్తోంది. నవంబర్ 21న 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మస్తీ 4 మీద క్యూరియస్ గా ఉన్నారు జనాలు. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబెరాయ్, ఆఫ్తాబ్ లీడ్ రోల్స్ లో మస్తీ 4 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మస్తీ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ సిరీస్ లో వస్తున్న ఈ 4వ సినిమా మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది జనాల్లో. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ఫన్ రైడ్ గ్యారంటీ అనిపించేలా ఉంది. నవంబర్ 21న మస్తీ 4 ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే అదే రోజు 120 బహదూర్ అనే సీరియస్ సబ్జెక్ట్ థియేటర్లలోకి వస్తోంది. మేజర్ షేతాన్ సింగ్ గా ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా 1962లో 5,000 మంది చైనీయుల్ని ఎదుర్కొన్న 120 మంది భారత సైనికుల బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. లవ్ స్టోరీస్ ని బ్యూటిఫుల్ గా ఆడియన్స్ కి చూపించే ఆనంద్ ఎల్ రాయ్ ఈసారి కూడా తనకు అచ్చొచ్చిన హీరో ధనుష్ తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు. రామ్ జానాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ తేరే ఇష్క్ మేతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కృతి సనన్, ధనుష్ లీడ్ పెయిర్ గా రివెంజ్ లవ్ స్టోరీగా నవంబర్ 28న థియేటర్లలోకి వస్తోంది తేరే ఇష్క్ మే. డిసెంబర్ లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇయర్ ఎండ్ మూడ్ లో ఉంటారు కాబట్టి ఆడియన్స్ కి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా దురంధర్. ఆదిత్యధర్ డైరెక్షన్ లో మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ డార్క్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి కాంబినేషన్ లో రాబోతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మేరే రహో 2016లో సూపర్ హిట్ అయిన థాయ్ సినిమా వన్ డేకి రీమేక్ గా వస్తోంది. ఈ మేరే రహో సినిమా సునీల్ పాండే డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ లవ్ స్టోరీ నవంబర్ నుంచి డిసెంబర్ 12కు పోస్ట్ పోన్ అయింది. అసలు సిసలు సీజన్ డిసెంబర్ 25న స్టార్ట్ అవుతోంది అంటున్నారు. యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ లో భాగంగా తెరకెక్కుతోంది ఆల్ఫా. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆలియాని చూసిన ఫ్యాన్స్ కి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా డిసెంబర్ 25న రాబోతోంది ఆల్ఫా. డిసెంబర్ 25న మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో అనురాగ్ కశ్యప్ విలన్ గా, షాలిన్ డియో డైరెక్టర్ గా తెరకెక్కుతోంది డెకాయిట్ మూవీ. ఈ లవ్ యాక్షన్ థ్రిల్లర్ లో శేష్ కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా తూ మేరీ మే తేరా తూ మేరీ.
సమీర్ డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ లవ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమా డిసెంబర్ 31న ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతోంది. ధర్మ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నెక్స్ట్ ఇయర్ కి సాలిడ్ హిట్ తో వెల్కమ్ చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.